హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ న్యూస్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియోలో పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు ఈ నెలలో ఎప్పుడు పడతాయి, అలాగే పీఎం కిసాన్ 2000 రూపాయలు పొందే ప్రతి ఒక్కరికి 5 లక్షల వరకు రుణం ఇస్తున్నారని చెప్పారండి. సో ఆ రుణాన్ని ఎలా పొందాలి, అలాగే పీఎం కిసాన్ 2000 రూపాయలు పొందే ప్రతి ఒక్క రైతుకి క్రెడిట్ కార్డ్ స్కీమ్ని ఇచ్చారండి. సో ఆ క్రెడిట్ కార్డ్ స్కీమ్కి ఎవరెవరు ఎలిజిబిలిటీ, అలాగే ఆ క్రెడిట్ కార్డ్ని అప్లై చేసుకోవాలంటే ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి, అలాగే పీఎం కిసాన్ క్రెడిట్ కార్డ్ను ఎక్కడ అప్లై చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో మనం ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. రైతులకు గుడ్ న్యూస్. మీకు పీఎం కిసాన్ డబ్బులు వస్తున్నాయా? అయితే 5 లక్షల వరకు రుణ సదుపాయం పొందవచ్చు. ఎలానా తెలుసుకోండి. కేంద్ర ప్రభుత్వం అన్నదాతల కోసం పీఎం కిసాన్ సన్మాన్ యోజన పథకాన్ని అందిస్తూ వస్తుంది. దీని కింద అర్హత కలిగిన రైతులకు ఏటా 6,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో జమ అవుతూ వస్తున్నాయి. 2,000 చొప్పున ఏడాదికి 3 సార్లు ఈ డబ్బులు వస్తున్నాయి. ఇప్పటికే 18 విడతల డబ్బులు వచ్చాయి. ఇక 19వ విడత డబ్బులు రావాల్సి ఉంది. పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు ఫిబ్రవరి 24న రైతుల బ్యాంక్ అకౌంట్లో జమ కానున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే పీఎం కిసాన్ స్కీమ్ కింద 2,000 రూపాయలు పొందే ప్రతి ఒక్క రైతు కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ రూపంలో రుణం పొందవచ్చు. ప్రస్తుతం కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ద్వారా రైతులకు 3 లక్షల వరకు రుణం లభిస్తుంది. అయితే మోడీ సర్కార్ ఇటీవలనే ఈ లిమిట్ను 5 లక్షల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుంది. ఈ క్రమంలో వికారాబాద్ జిల్లా వ్యవసాయ అధికారులు కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో వివరించారు. రైతులు పెట్టుబడి అవసరాల కోసం ఈ కార్డు ద్వారా ప్రయోజనం పొందవచ్చని చెప్పారు. అలాగే పొలం కలిగిన రైతులు ఈ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుండి 70 సంవత్సరాలు ఉండాలి. అలాగే ఆధార్ కార్డు, పొలం పట్టా ఉంటే సరిపోతుంది. దగ్గరలోని బ్యాంకుకు వెళ్ళి ఈ డాక్యుమెంట్లు అందించి కిసాన్ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే మీ సేవా కేంద్రాల్లో కూడా దరఖాస్తు పత్రాలు పొందే వెసులుబాటు ఇచ్చారు. రైతులకు 2.5 ఎకరాల లోపు పొలం ఉంటే 2 లక్షల వరకు రుణం పొందవచ్చు. అలాగే అంతకన్నా ఎక్కువ పొలం ఉంటే కనుక 5 లక్షల వరకు రుణ సదుపాయం ఉంటుంది. అంతేకాకుండా ఇప్పటికే కిసాన్ క్రెడిట్ కార్డు కలిగి ఉంటే వాళ్లకు రానున్న రోజుల్లో రూపే కార్డులు లభించనున్నాయి. దీని ద్వారా అదనంగా 1 లక్ష వరకు రుణం పొందవచ్చు. అందువల్ల రైతులు ఇంకా ఎవరైనా కిసాన్ క్రెడిట్ కార్డు పొంది లేకపోతే వెంటనే వెళ్ళి అప్లై చేసుకోండి. ఎస్బీఐ నుంచి మీరు ఏ బ్యాంకుకైనా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఒక్కరికి ఒక కార్డు మాత్రమే ఇస్తున్నారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ పీఎం కిసాన్ క్రెడిట్ కార్డుకి ఎటువంటి వారు ఎలిజిబిలిటీ మీకు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. సో మీరు ఈ ఎలిజిబిలిటీని తెలుసుకొని మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇటువంటి అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.